ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అంశం చర్చానీయాంశంగా మారింది. హీరో నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ కావడంతో అందరూ చర్చించుకుంటున్నారు. ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. నది లేదా చెరువు జోన్లోకి మన చొరబాటు వల్లే పట్టణాల్లో వరదలు వస్తున్నాయి. 100% కరెక్ట్ అన్నారు. హైదరాబాద్ వరదలకు గురి కాకూడదు అని, అందుకే చెరువుల్లో దాని బఫర్ జోన్లో కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడం సరైందే అన్నారు. నేను పట్టాభూమిలోనే నిర్మాణం చేశాను. దీనిపై కోర్టులో కేసు కూడా ఉంది. కూల్చివేతపై స్టే కూడా ఉంది. నా కన్వెన్షన్ సెంటర్ కూల్చడం తప్పు, కరెక్టే అన్నారు. ఇదెలా సాధ్యం అంటే అధికారుల అలసత్వం వల్ల. నది లేదా చెరువుల పరివాహక ప్రాంతాన్ని ప్రజలకు తెలిసే విధంగా డీమార్క్ చేయకపోవడం వల్ల కొందరు దిగువ స్థాయి రెవెన్యూ అధికారులు కాసులకు కకుర్తిపడి పరివాహక ప్రాంత ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూములుగా, పట్టా భూములుగా చూపుతున్నారు. నిజానికి మనకి పట్టా ఉన్నా అది చెరువు లేదా నదీ పరివాహక ప్రాంతానికి చెందింది అయితే అక్కడ కేవలం సేంద్రియ వ్యవసాయం మాత్రమే చేయాలి, ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు అంటూ ట్వీట్ చేశారు. 2015లో ఎన్జీటీ ఆర్డర్పై ఎంహెచ్ ప్రభుత్వం 2017లో చేసింది. ఇది అన్ని రాష్ట్రాలచే చేయబడుతుంది అన్నారు. సత్యనారాయణ మరో ట్వీట్ కూడా చేశారు. సహజ వనరుల రక్షణ, వాటి నిర్వహణ రాజ్యాంగంలో ఆర్టికల్ 48A ప్రకారం ప్రభుత్వ బాధ్యత, అలాగే ఆర్టికల్ 51 ప్రకారం మన బాధ్యత కూడా. ఇప్పుడు సహజ వనరుల రక్షణ మరియు విపత్తుల నుండి రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 99ని 19వ తేదీ 7వ నెల 2024న తీసుకువచ్చింది. దాని అమలుకు హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా స్థాపించి హైదరాబాద్లో చెరువుల్ని, ఆక్రమణల్ని తొలగించడంపై వస్తున్న భిన్న కథనాలు చూశాక నా అభిప్రాయం ప్రజల ముందు ఉంచుతున్నాను అంటూ వీడియోని కూడా జత చేశారు. ఇక సహజ వనరుల రక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలి. ఈ విషయంలో నిష్పక్షపాతంగా ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలపాలి. అలాగే ఈరోజు వార్తల్లో రాష్ట్రంలో 38,000 చెరువులకు మహర్దశ అని రాసి ఉంది. అది చాలా ఆనందం కలిగించింది. ఆంధ్రాలో కూడా హైడ్రా వంటి చట్టం తీసుకొచ్చి ఒక్క ఏడాదిలో అన్ని చెరువుల్ని ఆక్రమణల నుండి కాపాడాలి. ఇది రాష్ట్రంలో కరువు మరియు వరదల విపత్తుల నివారణకు కూడా తోడ్పడుతుంది అన్నారు. ఇక చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రా కృషి అభినందనీయమన్నారు. అయితే దాని అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధి చివరి వరకు ఉండాలి. నిన్న తుమ్మిడికుంట చెరువుపై పెట్టిన దృష్టి హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్, గండిపేట, దుర్గం, అమీనాపూర్, జీడిమెట్ల, మంత్రాల, కొత్త, ఐడిపిఎల్, హస్మత్పుర, బాలాజీనగర్, కౌకూర్, సూరారం, లింగం, వెనెలగడ్డ, ప్రగతినగర్, కాప్రా, కీసర, ఊడూరు, ఎల్లమ్మపేట, మేకంపూర్, నల్లకాటేన్ దగ్గర పల్లె చెరువుల వంటి 184 పెద్ద చెరువులు, దాదాపు 3,000కు పైగా ఉన్న చెరువుల్ని కాపాడాలి అని పిలుపునిచ్చారు. ఇక మనకి పట్టా భూములు ఉన్నా అవి నదీ పరివాహక లేదా చెరువు పరివాహక ప్రాంతాల్లో ఉంటే అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు. సహజ వనరులకు రాజ్యాంగ రక్షణ ఉంది. అక్కడ నిర్మాణాలు కేవలం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, రాజ్యాంగ ఉల్లంఘన కిందికి కూడా వస్తుంది. అక్కడ తాత్కాలికంగా ప్రభుత్వ అండతో నిర్మాణాలు కట్టినా అవి తర్వాత కూల్చివేయబడతాయి. హైదరాబాద్ నగరానికి నీరు అందిస్తున్న హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ల పరివాహక ప్రాంత రక్షణ కోసం అక్కడ కేవలం 10% భూమిలో నిర్మాణాలకు, 90% భూమిని కేవలం వ్యవసాయ పనులకు మాత్రమే వినియోగించాలని అప్పుడు ప్రభుత్వం జీవో నెంబర్ 111 జారీ చేసింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం దానిని కొట్టిపారేస్తూ జీవో నెంబర్ 69 జారీ చేసింది. ఇప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆ జీవో 69 జోలికి పోలేదు. అలాగే జీవో నెంబర్ 111 పునరుద్ధరించలేదు అంటూ ట్వీట్ చేశారు.